వెల్కమ్ టు SR7 TV న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చర్చ మధ్య హిందీ మాట్లాడే మణిపూర్ వాసులను ప్రశంసించిన అమిత్ షా. వైఎస్ జగన్ ని కలిసిన కరేడు గ్రామ రైతులు. రేవంత్ ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకొని నిబద్ధతతో మాట్లాడు జగదీష్ రెడ్డి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల తన ప్రసంగంలో మణిపూరి యువత హిందీ మాట్లాడే నైపుణ్యాలను ప్రశంసించారు. వారిని అద్భుతమైన మరియు స్ఫూర్తిదాయకమైనవి అని అభివర్ణించారు. ఈశాన్య ప్రాంతంలో భాషా విధానాలు మరియు సాంస్కృతిక గుర్తింపుపై కొనసాగుతున్న చర్చల మధ్య ఆయన వ్యాఖ్యలు వచ్చాయి. షా ప్రకటన మణిపూర్ లో భాషా రాజకీయాలపై ప్రశంసలు మరియు కొత్త చర్చ రెండింటినీ రేకెత్తించింది. मैं जब मणिपुर पहली बार गया कुछ युवाओं से बात कर रहा था तो बहुत अच्छी तरीके से हिंदी में बात कर रहे थे. मुझे आश्चर्य हुआ. मैंने पूछा कि आप इतनी हिंदी कैसे बोल सकते हो. उन्होंने हेमम नीलमणि सिंह का नाम दिया. उन्होंने भाषाई एकता के लिए पूरा जीवन काम किया. मैं पार्टी का अध्यक्ष था तब पूरे उत्तर पूर्व का 31 दिन तक मैंने दौरा किया था नॉर्थ ईस्ट का, और नॉर्थ ईस्ट को उस दृष्टि से देखने का प्रयास किया था जो आजादी के संग्राम के वक्त वहां के नेतृत्व ने देश को देखने के लिए किया था. और आज 1944 में नेताजी के आह्वान से प्रेरित होकर आजाद हिंद फौज में शामिल हुए. उस जमाने में 3000 रुपया बहुत बड़ी राशि मानी जाती थी. पूरी की पूरी अपने पास जो पूंजी थी वो नेताजी को समर्पित की और 45 तक वे गिरफ्तार नहीं हुए. 46 में जेल से रिहा होकर मोइरांग लौटे और बाद में सेवा, शिक्षा और सहकारिता तीनों को जीवन बनाकर जीवंत पर्यंत काम कर गए. मैं जब मणिपुर पहली बार गया कुछ युवाओं से बात कर रहा था तो बहुत अच्छी तरीके से हिंदी में बात कर रहे थे. मुझे आश्चर्य हुआ. मैंने पूछा कि आप इतनी हिंदी कैसे बोल सकते हो. उन्होंने हेमम नीलमणि सिंह का नाम दिया. उन्होंने भाषाई एकता के लिए पूरा जीवन काम किया था. और आज मैं मानता हूं कि उनके जीवन को इतने बड़े फोरम के अंदर देश के इतने बड़े बड़े लोगों के बीच में याद कर एक उचित ही सम्मान. రామోజీ ఫిలిం సిటీలో శ్రీ మద్భాగవతం చిత్రీకరణ తెలంగాణకే గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రామోజీరావు ఫిలిం సిటీని అద్భుతంగా నిర్మించారు. రామోజీ ఫిలిం సిటీ దేశంలోని యూనిక్ స్టూడియో. ఇది తెలంగాణలో ఉందని చెప్పేందుకు గర్విస్తున్నానని సీఎం చెప్పారు. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన శ్రీ మద్భాగవతం పార్ట్ 1 చిత్రీకరణ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రామాయణం సీరియల్ ద్వారా దూరదర్శన్ ప్రజలకి చాలా ప్రజలకి దగ్గరగా దూరదర్శన్కు ఒక గుర్తింపు వచ్చిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. 40 సంవత్సరాల క్రితమే కాదు, మన కోవిడ్ వచ్చి ప్రపంచమంతా స్తంభించిపోయినప్పుడు ప్రజలందరూ మళ్ళీ రామానంద్ సాగర్ తీసిన రామాయణాన్ని చూసి ప్రపంచంలోని వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది రామాయణం ఎట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్. అట్లాంటి కుటుంబం నుంచి 3వ తరం రామానంద్ సాగర్, మోతీ సాగర్, ఈరోజు ఆకాష్ సాగర్ ఈ మూవీ తీయడానికి ముందుకు వచ్చి ఒక అద్భుతమైన దృశ్యకావ్యాన్ని తీస్తున్నందుకు వారిని అభినందిస్తున్నా. ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రైజింగ్ 2047 our vision document is we are planning for our vision document. We have one chapter in film industry. అందులో రామోజీ ఫిలిం సిటీ ప్రేరణగా నాట్ ఓన్లీ టాలీవుడ్, బాలీవుడ్, నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ హాలీవుడ్.
whoever wants to make an English movie, they can come, they can have they have Ramoji Film City. We are planning for that. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు 124వ జయంతి వేడుకల సందర్భంగా విజయవాడ దుర్గా ఘాటి ఇంటర్నేషనల్ మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర డాక్టర్ కేఎల్ రావు విగ్రహానికి మంత్రి నిమ్మల రామానాయుడు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో పాల్గొని పలువురు సీనియర్ ఇంజనీర్లకు సన్మానం చేయడం జరిగింది. ఏదైతే గంగా, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి ఇట్లా ఒక నదుల అనుసంధానం అంటే ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ మాదిరిగా మనం ఈ అనుసంధానం చేసినట్లయితే మరి భవిష్యత్తులో భారతదేశం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారుతుందనేటువంటి కేఎల్ రావు గారు ఇచ్చినటువంటి ఏదైతే ఆ స్ఫూర్తిని ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరి మన కృష్ణా నది మీద ఉన్నటువంటి మన నాగార్జున సాగర్ గారు, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మహానది మీద హీరాకుడ్ ప్రాజెక్టు కానీ, అదేవిధంగా గంగా నది మీద ఫరక్కా బ్యారేజీ కానీ, అదేవిధంగా దామోదర్ మీద కోసి బ్యారేజీ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అత్యంత భారీ మరి ప్రాజెక్టులు, బహుళార్థకమైనటువంటి ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టింది కేఎల్ రావు గారు. అటువంటి కేఎల్ రావు గారు మనవాడు, మన తెలుగువాడు అవడం మనందరికీ కూడా గర్వకారణమైన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పోలవరం ప్రాజెక్టుని ప్రశ్నార్థకం చేసి పోలవరం ప్రాజెక్టుని ఇంకా భవిష్యత్తులో చూడలేమేమో, తెలుగు ప్రజలు పోలవరాన్ని మర్చిపోవడమేమో అనేటువంటి పరిస్థితికి గత ప్రభుత్వం నెట్టేసినటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ గాడిలో పెట్టి 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరాన్ని పూర్తి చేసేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని అంటే ఈ పోలవరం పట్ల ఆ యొక్క గోదావరి యొక్క వరద జలాల్ని ఆ యొక్క కేఎల్ రావు గారు ఆశించినట్లుగా అటు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ తీసుకెళ్లి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియకి ఏ రకంగా ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందో అదే ఒక ఉదాహరణ. అంతకు మించి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, కృష్ణమ్మ తల్లి, విజయవాడ కృష్ణమ్మ తల్లి నది ఒడ్డున ఉన్నాం. నీలం రంగుతో ఉండవలసినటువంటి కృష్ణా నది ఈవేళ ఎర్రటి రంగుతో పరవళ్లు తొక్కుతుంది అని అంటే ఆ గోదావరి తల్లి వచ్చి ఈ యొక్క కృష్ణమ్మ తల్లిలో కలిసింది కాబట్టి ఈవేళ ఇంత ఎర్రటిగా మరి నీరు అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు, చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత, ఆ కేఎల్ రావు గారు ఆశించినటువంటి సమాజం ఏదైతే ఉందో, ఆయన ఆశించినటువంటి నదుల అనుసంధానం ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా నెరవేర్చాలి, రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే ఆ కేఎల్ రావు గారి యొక్క స్ఫూర్తితోటే ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కారేడు గ్రామ రైతులు మంగళవారం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తుందంటూ రైతులు వైఎస్ జగన్ కు ఫిర్యాదు చేశారు. పచ్చని పంట పొలాలను లాక్కుంటే మా పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బాధలు విన్న వైఎస్ జగన్ వారికి ధైర్యం చెప్పారు. మీ పోరాటానికి అండగా ఉంటామంటూ భరోసా కల్పించారు. అవసరమైతే మీ గ్రామానికి కూడా వస్తారని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడనున్న రైతులు ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలో గత 2-3 నెలలుగా ఇష్యూ జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పచ్చని పొలాలు, సంవత్సరానికి 2 పంటలు పండే పొలాలని సడన్గా వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఆ పొలాలను మేము తీసుకుంటున్నాం, అక్విజిషన్ చేస్తున్నాం, నోటీసులు ఇవ్వటం, రైతులందరూ కూడా ఆందోళనలతోని రోడ్డెక్కి
ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. రైతులందరూ మేమందరం కూడా వచ్చేసేసి వారు ఒకటే చెప్పారు, ఖరేడు గ్రామ పంచాయతీల్లో 1 ఎకరా కూడా అక్విజిషన్కి మేము ఒప్పుకోము. సంవత్సరానికి 2 పంటలు పండే భూమిని వాళ్ళకే ఇవ్వాలి. ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందో అక్కడ అక్విజిషన్ చేసి వాళ్ళకి వచ్చే విధంగా చేయాలి. కానీ ఈ విధంగా చేయడం చాలా అన్యాయం. ఇది తీవ్రంగా ఖండితం చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా ఎవరైతే ఇండో సోలార్ కంపెనీ ఉందో వాళ్ళకి ఆల్రెడీ మా హయాంలో మేము పొలం ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర 500 కోట్ల డబ్బులు తీసుకొని రైతులకు ఇవ్వడం జరిగింది. అక్కడ అలాట్ చేసిన భూమిని అక్కడ ఇవ్వకుండా ఇక్కడ పంపించడం మరణం ఏదో మాకు అర్థం కావట్లేదు. దాని మీద కూడా మాట్లాడటం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రైతులకు కూడా అని చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి రైతులందరూ కూడా మాట్లాడటం జరుగుతుంది. మిరియం శ్రీనివాసులు ఈ రోజున ప్రతిపక్ష నేత గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని రైతు బృందం కలవటం, మాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని, మా భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని, మా భూముల్లో ఏమన్నా నిధులు నిక్షేపాలు ఏమన్నా ఉంటే కావాలని అదే భూములు కావాలని పట్టుబడుతున్నారో ఏంటోననేటువంటిది కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏం చెప్పారంటే, మీ రైతులకు అండగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా 2 జిల్లాల ప్రజాప్రతినిధులు పార్టీ పరంగా మీకు పూర్తిగా అండదండలు అందిస్తారని, భవిష్యత్తులో మీకు అవసరమైనప్పుడు నా అవసరం ఎప్పుడుందో ఆ టయాన నేను వచ్చి రైతుల పక్షాన పోరాటానికి మీ గ్రామానికి వస్తానని తెలియజేశారు. దాని సందర్భంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఎంత నిర్బంధాలు ప్రయోగించినా మా గ్రామంలో ప్రాణమైనా ఇస్తాం, కానీ సెంటు భూమి కూడా ఈ ప్రభుత్వానికి ఇవ్వమని, పచ్చని పంట పొలాలలో మీరు చేసేటువంటి పారిశ్రామిక పేరుతో రాజకీయ నాయకులు మా భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఇండో సోలార్. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు చేసిందేమీ లేదని, చెప్పుకోవడానికి ఏమీ లేదని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటేనని విమర్శించారు. నానాటికి ఆయన తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి అసత్యాలతో సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని, అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడని చెప్పారు. కేసీఆర్ హయాంలో 6,47,479 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. మరి మా హయాంలో రేషన్ కార్డుల పంపిణీ జరగలేదని అంటున్న రేవంత్ చెంపదెబ్బకు సిద్ధమా అని ప్రశ్నించారు. నీకు జ్ఞానము ఎదగలేదు, సంస్కారము ఎదగలేదు ముఖ్యమంత్రి స్థాయికి. ఇక నువ్వు మాట్లాడిన అబద్ధాలు నవ్వుకుంటున్నారు ప్రజలు. ఏం మాట్లాడినోను? రేషన్ కార్డుల మీదనే మాట్లాడదాం. మొట్టమొదలు గత ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మేము వచ్చినాకనే ఇస్తున్నాం 10 ఏళ్ల తర్వాత. అసలు రేషన్ కార్డులు ఇవ్వటం ఏంది, ఇంకా రేషన్ కార్డుల కొరకు ఎదురు చూడైన తర్వాత మాట్లాడతా. కానీ మేము రేషన్ కార్డులు ఇచ్చినాం మా ప్రభుత్వ హయాంలో అని చెప్పడానికి నీ బట్టి విక్రమార్క సాక్ష్యం. మీ బట్టి విక్రమార్క మూతికి గుడ్డ కట్టుకొని పంచుతున్నాడు చూడు రేషన్ కార్డులు. ఏ కాలంలో? ఇగో ఇది మహిళ చేతికి అందిస్తున్నాడు చూడు రేషన్ కార్డు. దాంట్లో రాసి ఉన్నది. అసెంబ్లీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క గారు 7వ తారీఖు జూలై 26, 2021 జూలై 25, 2021 ఆయన ట్వీట్లో పెట్టుకున్నాడు. ఇది ఎక్కడనో పేపర్లలో ప్రింట్ చేసి మేము ఇప్పుడు AI ద్వారా సృష్టించకరాలే. ఇది ఆయన ట్వీట్. మీరు ఇవాళ తీస్తే కూడా ఉంటుంది. ఈ 2 వారియే. ఓకే, ఇక మీరు ఈ మధ్యన ఎగిరెగిరి పడుతున్న కొత్త బిచ్చగాడు వీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఏంటిది? శ్రీనివాసరెడ్డి అలియాస్ సీనన్న, ఖమ్మం, ఎక్స్ఎంపీ, టీఆర్ఎస్ స్టేట్ లీడర్. ఓకే కదా? ఇవి మేము సృష్టించినవి, మా ఏఐతను సృష్టించినవి కావు కదా. ఒకసారి ఎవరైనా పత్రికా మిత్రులు, వారి పత్రికా సమావేశాలకు హాజరైన వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి ఇవి చూపించి ఒక్కసారి ప్రశ్న అడగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. చౌటుప్పల్లో ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ మునుగోడు శాసనసభ్యుడిగా నా చేతిలో ఉన్న మైకు గుంజుకుంటున్నప్పుడు జరిగిన వాగ్వాదం రేషన్ కార్డుల పంపిణీలోనే. అక్కడ మా ఎమ్మెల్యే లేడు, నేను మంత్రిగా
నేను ఈంచెల్లి పోతూ సూర్యాపేటకు పోతూ ఆన్ ద వే యాదాద్రి భువనగిరి కలెక్టర్ గారు సార్ మీరు ఇక్కడ కూడా ప్రారంభించుకోండి అని అంటే, సార్ నేను సూర్యాపేటకు వెళ్ళేది ఉందమ్మా, భువనగిరి అక్కడ చౌటుప్పల్ దారిలో ఉంటుంది, అక్కడ ఏర్పాటు చేయండి, నేను అక్కడ ప్రారంభం చేసిపోతా, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా పిలవండి అని చెప్పి మేము పంచిన కార్డుల సంఖ్య 6.5 లక్షలు. మేము పంచిన కార్డుల సంఖ్య 6.5 లక్షలు, 6,47,479. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, లెక్కలు ఉన్నాయి అక్కడ. దీని మీద ఎవరైనా చర్చకు వస్తే ఇక నాకు ఉరేసుకుందాం, చెప్పు దెబ్బలు లాంటివి రావు. ఒక్క చెంపదెబ్బ చాలు. ఇది మీరు తప్పని నిరూపిస్తే నేను చెంపదెబ్బకు సిద్ధంగా ఉన్నా. ఇది నిజమని రికార్డులు చూపించిన మీ ప్రభుత్వ రికార్డులో కూడా ఉంది. అది నిజమే అయితే మీరు ఒక్క చెంపదెబ్బకు సిద్ధమా? నేను చెప్పుతో కొట్టుకోవడాలు, ఉరి శిక్షలు లాంటి పెద్ద డైలాగులు మాట్లాడను. ప్రాక్టికల్ సాధ్యమయ్యే విషయాలు మాత్రమే మాట్లాడతాను. చేయాల్సుకున్నాయన్నా, చేసినాయైనా, ఏదైనా ఓకే, సరిపోయింది అనుకుంటా. మీకు నర్సీపట్నం డివిజన్ పరిధిలోని మాకవరపాలెం మండలం ఎరకన్నపాలెం అటవీ ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా కొందరు వ్యక్తులు అక్రమంగా అడవిలో చెట్లు నరికి రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వివేకానంద మాట్లాడుతూ అక్రమంగా ఫారెస్ట్ ల్యాండ్ లో ఆదివారం రాత్రి చెట్లను నరికి రోడ్డు వేస్తున్నారన్న విషయం తెలియగానే తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటన స్థలం వద్దకు వెళ్లి అడ్డుకోవడం జరిగిందన్నారు. రోడ్డు పనిచేస్తున్న 2 జేసీబీలు 2 ప్రొక్లైనర్లు పట్టుకుని స్వాధీనం చేసుకోగా సదరు వ్యక్తులు తమపై దాడి చేసి 2 జేసీబీలు పట్టుకెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీనిపై సంఘటన స్థలం వద్ద తమ సిబ్బందితో కాపలా ఉంచామన్నారు. కోటవర్ల సెక్షన్ పి వివేకానంద ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండి. ఇటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జీవి లోకరాజు, నెక్స్ట్ సంజార్ అని అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. ఇక్కడ పొందూరు ఆరెల్లో మొన్న రాత్రి అక్రమంగా ఎటువంటి ఫారెస్ట్ అనుమతి లేకుండా ఎవరికి ఏమి తెలుపకుండా రోడ్డు వేస్తూ ఉంటే మాకు సమాచారం అంది. వెంటనే మేము స్టాఫ్తో హుటాహుటికి ఇక్కడికి వచ్చి ఆ జేసీబీ వాహనాలను ఆపి సంబంధిత వరకు ఇంచుమించు ఒక 500 మీటర్ల వరకు ఇక్కడ నుంచి లోన వరకు వేశారు. వీటితో ఒక 15 మీటర్ల దగ్గర ఉంటుంది. ఇలా వేసిన వరకు ఆఫ్ చేసి మేము బందోబస్తు ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఈ వెహికల్స్ మీరు ఆఫ్ చేసిన వెహికల్స్ ఎక్కడ ఉన్నాయి? ఆఫ్ చేసిన వెహికల్ ఇక్కడ ఎదురున్నాయండి. సీజ్ చేశారు. సీజ్ చేసాము. తర్వాత పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాము. 4 వెహికల్స్ వచ్చాయండి. 4 వెహికల్స్లో 2 వెహికల్స్ ఇక్కడ ఉంచేశారు. జేసీబీలు మాత్రం 2 మాకు ఉన్న స్టాఫ్నంతా పక్కన తోసేసి జనాలు ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళు 20 మంది ఉంటారు, మేము 3 ఉన్నాము. మిగతా వాళ్ళందరూ అక్కడ భోజనాలు చేస్తున్నారు. మాకు పక్కన నెట్టేసి మాకు అటాక్ చేసి 2 వెహికల్స్ కూడా తీసుకెళ్ళిపోయారు సార్ నిన్న. ఈ విషయం చాలా బాధాకరం. ఆ విషయం తెలుపుతూ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాము నిన్న. పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారంటారా? పోలీసులు చర్యలు తీసుకుంటాము, పంపిస్తామన్నారు. ఆ తర్వాత వచ్చి వెహికల్స్ మీకు ఉదయం కల్లా మేము మీకు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తామని కూడా గ్రామస్తులు చెప్పారు, కానీ ఇంతవరకు ఆ వెహికల్స్ మా హ్యాండ్ ఓవర్ చేయలేదు. 4 వెహికల్స్లో 2 పట్టుకెళ్ళిపోయారు, 2 అయితే అక్కడే ఉన్నాయి సార్. ఆ వెహికల్స్ కోసం సిబ్బంది పకడ్బందీగా ఇక్కడే ఉంటున్నాం. అయితే ఫర్దర్ చర్యలుగా ఈ రెవెన్యూ సంబంధించిందని విలేజర్స్ వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. దాని గురించి మా రేంజర్ గారు కూడా నిన్న వచ్చి విజిట్ చేసి తహసీల్దార్ సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్తో సార్ మాట్లాడి రెవెన్యూ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు కంబైన్డ్గా సర్వే చేసిన తర్వాత మా డిపార్ట్మెంట్ అయితే మేము చర్యలు తీసుకుంటాం, రెవెన్యూది అయితే రెవెన్యూ ఫర్దర్గా ఫైనల్గా అయిన తర్వాత వరకు రోడ్ ఆపండి అని సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ప్రకారం మేము ఫాలో అవుతున్నాం సార్. ఇప్పుడు స్టాఫ్ వచ్చి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఫైనలైజ్ అవుతుంది సార్. శిలాపలకాలు ఉన్నాయి. మరి మళ్ళీ రెవెన్యూ వాళ్ళు మాది అనే విధంగా అంటున్నారు. ఇది పక్కా కంపార్ట్మెంట్ నెంబరు 1157 సార్. ఇది పొందూరు ఆరెల్ పక్కా మ్యాప్లో ఉంది. సిస్టమేటిక్ ఎప్పటి నుంచో వచ్చిన మ్యాప్లో ఉంది. పక్కా రికార్డ్ ఉంది సార్. ఇది ఆర్ఎఫ్ ఏరియా, బీట్ నెంబర్ బీటు కోడూరు బీటు. ఇలాగా ఎంతవరకు వేసి ఉంటారన్నారు? ఇక 500 మీటర్ల వరకు లేదు సార్. ఎవరు వేసారన్నది ఏమన్నా మీరు ఐడెంటిఫికేషన్ చేశారా? ఎవరనేది మరి గ్రామస్తులు సంబంధిత గ్రామస్తులు, నేను కొత్తగా వచ్చాను సార్, నాకు కొంత అవగాహన తక్కువ. ఐడెంటిఫికేషన్ కాస్త చేసి మీకు చెప్తాను. ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని ఏఐవైఎఫ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కత్తి రవి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రతి నిరుద్యోగ యువతకి నెలకు 3,000 రూపాయల వృత్తిని వెంటనే చెల్లించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలన్నారు. అమరావతిని జీవితధార కేంద్రంగా అభివృద్ధి చేసి 26 జిల్లాల యువతకు నూతన అవకాశాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం మళ్లీ యువతను మోసం చేస్తే ఊరుకునేదే లేదన్నారు. హామీల అమలుపై ప్రభుత్వ స్పందన లేకపోతే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు బగ్గుమంటాయి. అవసరమైతే అసెంబ్లీ ముట్టడికి కూడా ఏఐవైఎఫ్ సిద్ధమే అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా రామకృష్ణ, జిల్లా సహాయక కార్యదర్శి తొండు మల్లికార్జున్ నాగార్జున, చంద్రపట్టణ అధ్యక్ష కార్యదర్శులు పూర్ణ, విక్రమ్, హరికృష్ణ, అశోక్, వేణు, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి వెంటనే ఇవ్వాలి. నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి వెంటనే అమలు చేయాలి. నిరుద్యోగులకి 3,000 రూపాయలు వెంటనే అమలు చేయాలి. నిరుద్యోగులకి 3,000 రూపాయలు వెంటనే అమలు చేయాలి. రచించాలి నిరుద్యోగ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండే వైఖరి. రచించాలి రాష్ట్ర ప్రభుత్వం ఉండే వైఖరి. వర్తల్లాలి అఖిల భారత యువజన సమైక్య. వర్తల్లాలి అఖిల భారత యువజన సమైక్య. అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల వృత్తి వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి వెంటనే అమలు చేయాలి. అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలనేసి ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి నిరుద్యోగుల దగ్గర కూటమి ప్రభుత్వం ఓట్లు వేయించుకొని ఇవాళ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నిరుద్యోగుల పక్షాన ఏమాత్రం పట్టించుకోకపోవడంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యువజన సమైక్య నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ పక్షాన నిలబడి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలనేసి అఖిల భారత యువజన సమైక్య డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఇవాళ ఖాళీగా ఉన్న పోస్టులు అవి భర్తీ చేయాలనేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలని చెప్పి ఆ రోజు అమలు హామీలు ఇవ్వడం జరిగింది. మేము గొంతమ్మ కోరికలు కోరలేదు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్ని యువకుల్ని సమీకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగినంత బుద్ధి చెప్తామనేసి తెలియజేస్తున్నాం. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారికపై దాడిని నిరసిస్తూ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహిళలు ధర్నా చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతలు వినతి పత్రం ఇచ్చారు. మహిళలపై దాడి చేస్తే హోంమంత్రి స్పందించలేదు. మహిళలపై దాడి చేస్తే అదే చివరి రోజన్న బాబు పవన్ ఎక్కడా అంటూ నిలదీశారు. టీడీపీ ఉన్మాదులను ఉత్పత్తి చేస్తుందంటూ వరద కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ పక్క నియోజకవర్గంలో కూడా పర్యటించకూడదా? కూటమి పాలనలో ప్రజలు విసుగు చెందుతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు సర్కార్ ప్రజలు బుద్ధి చెప్తారని ఆమె హెచ్చరించారు. బాధ్యత ప్రభుత్వంది. దయచేసి మేము ఇక్కడ ఒకటే మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఇంతవరకు ఎన్ని దాడులు జరిగాయని ఇంత చేస్తున్నా కూడా చివరికి ఈ హారిక గారి మీద కూడా ఇంత దారుణంగా దాడులు చేయడం అనేది నిజంగా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. తక్షణమే హోంమంత్రి గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఖచ్చితంగా ఏదైతే నిందితున్నారో వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తున్నాము. ఏదైతే మా చైర్మన్ గారు ఉన్నారో ఆమెకు నిజంగా సారీ చెప్పాలి. ఎందుకు చెప్పాలి? వీళ్ళు ఎవరైతే ఆమెను మళ్ళీ అంటే ఆమెను నడి రోడ్డు మీద దాడి చేసి ఆమెను అవమానపరిచింది కాక మళ్ళీ ఆమెను మహానటి అనడం నిజంగా ఎంత ఘోరం అండి. రెండోసారి తప్పు చేయడం, రెండోసారి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రెండోసారి ఇది తప్పు చేయడం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే హారిక జెడ్పీ చైర్మన్ అయిన హారిక, ఉప్పల హారిక, ఆ అమ్మాయి ఎంత మంచిదంటే ఎక్కడైనా సరే వాళ్ళ మీడియాలో అయినా సరే ఒక్కసారి అమ్మాయి మాట్లాడిన మాటలు కావచ్చు,
అమ్మాయి ఏదైనా స్పీచెస్ ఇచ్చిన చోట కానీ అసభ్యకరంగా ఎక్కడ వాక్యాలు కూడా మాట్లాడే వ్యక్తి కాదు అమ్మాయి. అమ్మాయి మనసు కూడా చాలా సెన్సిటివ్. సో అలాంటి అమ్మాయికి మళ్ళీ ఈ మహానటి అని బిరుదు ఇవ్వడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటని అనిపిస్తున్నాం. తక్షణం వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మా జడ్పీ చైర్మన్ అయిన హారికకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. మేము ఇక్కడికి వచ్చింది మా జడ్పీ చైర్మన్కి జరిగిన అన్యాయానికి నిరసన తెలియజేస్తూ అలాగే ఇక్కడ పూలే గారికి అమ్మాయికి న్యాయం చేయాలని ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన మా మహిళా మండలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి. విశ్వభూషణ బోధిసత్వ భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం ఈ రోజు కొత్తపేట గ్రామంలోని రెడ్డెప్పవారిపేటలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి 3 మాటలు ఆయన చెప్పారో అవే ఈ రోజు కూడా మన జీవన శైలిని సక్రమంగా నడిపిస్తున్నాయని, మనందరం సమానమే, ఎవరు గొప్పవారు కాదు, ఎవరు చిన్నవాళ్ళు కాదు, మనుషుల్లో సమానత్వం ఉండాలని తెలియజేసిన నాయకుడు ఒక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అముడా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు, కొత్తపేట ఎంపీపీ మార్గాన గంగాధర్, కొత్తపేట మండల కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు, ముసునూరి వెంకటేశ్వరరావు, కొత్తపేట మండల యూత్ ప్రెసిడెంట్ గొల్లపల్లి స్వరూపారాజ్ తదితరులు ముఖ్య నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు కూడా మనం చూస్తున్నాం. కానీ ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ భారతదేశంకు చూస్తూ ఉన్నాయి. ఈ యొక్క భారతదేశంలో విభిన్న కులాలు మతాలు ఉన్నాయి. వాళ్ళలో వాళ్ళే అన్నదమ్ములే కొట్టు చేస్తారు. వీళ్ళ దేశాన్ని వీళ్ళు పరిపాలించుకోలేరు, మళ్ళీ మాకే అప్పచెప్తారని ప్రపంచ దేశాలన్నీ చూస్తున్న తరుణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా ఈ రాజ్యాంగాన్ని మనకిచ్చి ఈ రోజు వరకు మనం సక్రమంగా ఆయన భౌతికంగా మన ముందు లేకపోయినా ఈ రోజు సక్రమంగా మనం ఈ రాజ్యాంగ వ్యవస్థలో ముందుకు నడుస్తున్నాం. ప్రపంచ దేశాలకి సమాధానం చెప్పిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి సందర్భంగా అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ మధ్య సినిమాలో లేదా వాట్సాప్ లో డైలాగ్ వస్తుంది, ఏం ఫీల్ ఉంది మావా అనేటువంటి డైలాగ్ ఏదో ఉంది. అలాగే మరి నేను సారి గతంలో ఎమ్మెల్యేగా చేసిన ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టిన నాయకుడు మళ్ళీ నన్ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జిల్లాకి అధ్యక్షుడిగా చేయడం నాకు కూడా ఏం ఫీల్ ఉందిరా మావా అని ఈ సందర్భంగా చెప్తున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామంలో జెడ్పీహెచ్ స్కూల్ ఆడిటోరియం నందు జరిగిన మహిళా భద్రతా చట్టాలపై అవగాహన కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి, సిఐపి దొరరాజు, ఎస్ఐడి సురేష్, కన్స్యూమర్ ఫోరం పి అభిరామ్, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు ఈ సందర్భంగా ప్రదీప్తి మాట్లాడుతూ మహిళలందరూ కూడా టెక్నాలజీ ఏ విధంగా వినియోగించుకోవాలి, టెక్నాలజీ వల్ల జరిగే ఉపయోగాలు, వాటి వల్ల వచ్చే అనర్థాలు క్లుప్తంగా వివరించి శక్తి అనే మొబైల్ యాప్ ద్వారా మహిళలకు ఎటువంటి రక్షణ కల్పిస్తుందో, ఆ యాప్ ద్వారా ఏ విధంగా మహిళలను రక్షించుకోవచ్చు అనే అంశం మీద ఆ యాప్ విద్యార్థులందరికీ మొబైల్ ద్వారా చూపించి విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు. ఈ శక్తి యాప్ ద్వారా మహిళలను రక్షించుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు ఈ యాప్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది, మహిళా భద్రత ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి శక్తి అనే యాప్ ని మాకు వివరంగా తెలియపరిచినందుకు విద్యార్థులు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. అంటే దాన్ని ఒక బౌండరీ పెట్టుకొని ఇక్కడ ఆగిపోదాము అలాంటి ఆలోచనలు అయితే మనలో రానివ్వండి. బికాస్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. జస్ట్ దాట్ మనం తెలుసుకొని వాటిని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవడం తెలియాలి. ఓకే, సో అండ్ హేస్టీ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకండి. ఏదో ఆవేశంగా ఎవరో తిట్టారనో కొట్టారనో వాళ్ళని వెంటనే రియాక్ట్ అయిపోవడం, ఇంటి నుంచి వెళ్ళిపోవడం, ఇలాంటి థాట్స్ అయితే మాత్రం రానివ్వండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే డిస్కస్ చేయండి. ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, లేదంటే స్కూల్లో టీచర్స్ ఉంటారు. ఇప్పుడు జిఎంఎస్కేలో అన్ని మహిళా పోలీసులు మొత్తం మీకు ఎక్కడ కావాలన్నా అవైలబుల్ ఉంటారు. ఇఫ్ నాట్ అది కూడా క్రాస్ అయితే స్టేషన్, పోలీస్ స్టేషన్ ఉంటుంది. డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది, ఆ సంగతి మర్చిపోవద్దు. అండ్ ఇంకా నెక్స్ట్ విషయం టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు చెప్పాను కదా. 2 అమ్మాయిలు, ఆ అమ్మాయి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు దానికి ఇన్స్టాగ్రామ్లో లవర్ ఉన్నాడంట. 8th క్లాస్. ఇమాజిన్ 8th క్లాస్ చదువుతుంది, ఇన్స్టాగ్రామ్లో ఎవరో తెలియదు. అండ్ డూ యూ థింక్ అది అసలు మెచ్యూరిటీ ఉండి చేసిన ఆలోచనేనా? బికాస్ అది మీరు అనుకుంటారు మేబీ అది అబ్బాయి ఉంటాడు, అబ్బాయి నాకు లైఫ్ లాంగ్ సపోర్టివ్గా ఉంటాడు అనుకుంటారు. బట్ అది ఎంతవరకు వస్తుందంటే మేబీ
మీరు మొత్తం దాన్ని నమ్మడం చేసిన తర్వాత నమ్మాక లేదంటే మీరు అతని ట్రాప్లో పడిపోయిన తర్వాత మేబీ వీళ్ళు ఫర్ సమ్ పిక్చర్స్ ఏమైనా ప్రైవేట్ ఫొటోస్ అడుగుతారు, మీరు పెడతారు. మళ్ళీ తర్వాత దాన్ని అవే పట్టుకొని మీరు ఆ అబ్బాయికి అగ్నెస్ట్గా వెళ్ళినప్పుడు అవే తిరిగి మళ్ళీ మీ వెపన్గా యూజ్ చేసి మీకు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఆ సిచ్యువేషన్ అనేది ఎంత క్రిటికల్గా ఉంటుంది అంటే కొంతమంది బయటకు వస్తారు, చెప్తారు, కంప్లైంట్ ఇస్తారు, కొంతమంది వాళ్ళలో వాళ్ళే సఫర్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. అలాంటి సిచ్యువేషన్ అనేది అది మనం కొని తెచ్చుకున్న సిచ్యువేషన్ అది. సో అలాంటి సిచ్యువేషన్లోకి మీరు ఎప్పుడు వెళ్ళకండి. బికాస్ టెక్నాలజీ అనేది డబుల్ ఎక్స్పోర్ట్. ఓన్లీ ఫోన్ ఒకటి యూజ్ చేసుకొని యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి క్రాక్ చేసి ఐఏఎస్ ఐపీఎస్ లైఫ్ వాళ్ళు ఉన్నారు. అలాగే దాన్ని అదర్ వే యూజ్ చేసుకొని ఇలాగే మోసపోయి జీవితాన్ని నాశనం చేసుకున్న కూడా ఉన్నారు. సో అది దేన్ని యూజ్ చేసుకోవాలనేది మీ చేతుల్లో ఉంది. బికాస్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ అని చదువుతున్నారు, ఎలా దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇంకొకటి ఇప్పుడు ఈ శక్తి యాప్ గురించి కానీ ఇవి ఇప్పటివరకు నా బుల్టన్ అప్డేట్స్. నమస్తే.